హాయ్ అండి అందరికీ సాటర్డే స్పెషల్ నేనైతే మా ఇంట్లో జీరా రైస్ అండ్ టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. ప్రాసెస్ చూసేయండి. ముందుగా ఒక గ్లాస్ బాస్మతి బియ్యాన్ని అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నెను స్టవ్ పై ఉంచి ఆయిల్ వేసి అందులోకి బిర్యానీ ఆకు, 2 ఇలాచీలు, చెక్క, లవంగ అండ్ సాజీరా వేసి దానిని బాగా వేగనివ్వాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన జీలకర్రను కూడా వేసి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో ఆనియన్స్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏది కూడా వేయొద్దు. తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా అందులో వేసి 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ జీరా రైస్ అయితే డైజెషన్కి చాలా మంచిగా పనిచేస్తుంది. అలా ఫ్రై చేసుకున్న తర్వాత బియ్యానికి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. అందులోనే తగినంత ఉప్పు కూడా వేసి ఉడకనివ్వాలి. అమ్మ జీరా రైస్ ఎప్పుడు అవుతుంది? మా కిట్టు అయితే జీరా రైస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. తర్వాత టమాటా చట్నీ ప్రాసెస్ అయితే చూసేయండి. అది ఉడికేలోపు ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసి 5-6 పచ్చిమిర్చి అయితే వేయాలి. మీ కారానికి తగ్గట్టుగా నేనైతే అన్ని వేసాను. తర్వాత కొత్తిమీర వేసి అది ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసి అందులోనే కొంచెం ఉప్పు వేయడం ద్వారా టమాటాలు త్వరగా మగ్గుతాయి. టమాటాలు కొంచెం దగ్గర పడ్డాక 5-6 వెల్లుల్లిపాయలు అండ్ కొంచెం చింతపండునైతే వేసాను. ఇలా చింతపండు వేయడం ద్వారా టేస్ట్ పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో పసుపు కూడా వేసి మరికొద్దిసేపు టమాటాలను దగ్గర పడనివ్వాలి. ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. అమ్మ జీరా రైస్ టమాటా చట్నీ ఎప్పుడు అవుతుంది? మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నారు. టమాటాలు చల్లారేలోపు జీరా రైస్ని అయితే చూద్దాం. అది కూడా రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి మరికొద్దిసేపు అయితే అలాగే ఉంచాను స్టవ్ పైన. టమాటాలు పూర్తిగా చల్లారేలోపు చట్నీలోకి పల్లీలను అయితే ముందుగా వేయించి పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే వేగించుకోవాలి. దానిని మిక్సీ జారులో వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మొత్తం చల్లారిపోయిన టమాటా మిశ్రమాన్ని కూడా మిక్సీలో వేసి కొంచెం బరకగానే మిక్సీ పట్టుకున్నాను నేనైతే. మీకైతే ఎలా ఇష్టం ఉంటుందో ఆ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు కోసం చిన్న బాండీని అయితే పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి అందులోనే జీలకర్ర అండ్ ఆవాలు, మినప్పప్పు కూడా వేసాను నేనైతే. టేస్ట్ చాలా బాగుంటుంది అని. అందులోనే 2 ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేయాలి. దానినైతే చట్నీలో వేసాను. చూడటానికి ఎంత హెమ్మీగా ఉందో కదా. జీరా రైస్ కాంబినేషన్లోకి గ్రేవీ కర్రీస్ పప్పుతో కూడా చాలా టేస్టీగా ఉంది. నేనైతే టమాటా చట్నీ చేశాను. ఈ రెండింటి కాంబినేషన్లోకి నేనైతే ఆమ్లెట్తో తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. బాయ్.